పురాతన కాలంలో ఉపయోగించిన అత్యంత క్రూరమైన శిక్షలు. ఇందులో ఫస్ట్ ది క్రష్డ్ బై ఎలిఫెంట్. పూర్వం భారతదేశంలో మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో నేరం చేసిన వాళ్ళను ఏనుగు ముందు కట్టిపడేసి ఏనుగుతో తొక్కించేవారు. అలా చేయడంతో వారు చితికిపోయేవారు. పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు వంటి నేరాలకు ఈ శిక్షను ఉపయోగించేవారు. ర్యాట్ టార్చర్. ఇందులో నేరం చేసిన వాళ్ళని కట్టేసి ఆకలితో ఉన్న ఎలకలతో నిండిన పంజరం వారి వంటిపై పెడతారు. ఆహారం కోసం ఎలకలు వ్యక్తి యొక్క శరీరాన్ని నమలడం ప్రారంభిస్తాయి. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. స్కేపిజం అనేది పురాతన పర్షియాలో ఉపయోగించిన మరొక అత్యంత క్రూరమైన శిక్ష. ఇందులో బాధితుడిని రెండు పడవల మధ్యలో ఇరుక్కుపోయేలా పెడతారు. పాలు మరియు తేనె కలిపి కీటకాలను ఆకర్షించడానికి ఆ పడవలో వేస్తారు. కీటకాలు వచ్చి కుట్టడం ప్రారంభిస్తాయి. ఇలా చాలా రోజుల వరకు బాధితుడు హింసకు గురై నెమ్మదిగా చనిపోతాడు. స్ట్రెపాడో. ఇందులో బాధితుడి చేతులు వెనక్కి పెట్టి తాడుతో కట్టి వేలాడదీసేవారు. దీని వలన వారి భుజాలకి చాలా నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు నొప్పిని మరింత తీవ్రం చేసేందుకు వారి పాదాలకు బరువుని కట్టేవారు. కీల్ హాలింగ్. ఈ శిక్షను నావికులు ఉపయోగించేవారు. ఎవరైతే తప్పు చేశారో వారిని తాడుతో ఓడకి కట్టి సముద్రంలో ఈడ్చుకెళ్తారు. కొన్నిసార్లు బన్నాకులస్ వారి చర్మాన్ని చీల్చేసేవి. ఈ పనిష్మెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం యాన్మోజీ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.